లిస్ట్లో ఉన్నాడు? అతను A1 A2 కాదు సార్, అదే అసలే A2 లిస్ట్లోనే ఉంటాడు. అతను పండుకోతే అంటారు కదా అతను, మీరు అంటాం సార్. మా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడిన మాటల కన్నా మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టే. అది కొంచెం అదే నేను ఒప్పుకుంటా. మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. మేము కూడా ఆయనకు మళ్ళీ మీకు దిగజారితే మీరు ఎప్పుడన్నా రోడ్డు మీదకి రాలేడు ఆయన. అతను ఎప్పుడన్నా కలిసారా? లేదు, చూడలేదు. ఇప్పుడు వచ్చిన విజయసాయి రెడ్డి పేపర్లోని టీవీలో. అంతేనా? మనిషిని ముఖాముఖి చూడలా? ఇది వైజాగే కదా, ఎక్కడ కలవలేదు అసలు. అంటే ఆయన వే ఆఫ్ స్టైల్ వేరు, మా వే ఆఫ్ స్టైల్ వేరు కదా. మేము ఎప్పుడు రాజకీయాల మీద ఉంటాం, ఆయన ఇప్పుడు భూముల మీద ఉంటాడు. భూములకి మాకు సంబంధం ఉండదు. అంటే ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటాయి కదా. లేదు సార్, నేను వైసీపీ వాళ్ళ పిల్లలకు కూడా వెళ్ళను. మమ్మల్ని ఎవరు పిలవరు, వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని పిల్లలకి పిలవరు. సో దట్ కొంచెం కష్టమే ఆ టైంలో మమ్మల్ని ఇదవటం కూడా. వైజాగ్ని కూడా భ్రష్టు పట్టించేశారు. ఎక్కడ ఖాళీ స్థలం అంటూ లేదు. ఏదైనా ఉంటే సెటిల్మెంట్లే, కూర్చోబెట్టి సెటిల్మెంట్లే. ఒకటేంటంటే ఇంకొకటి మాత్రం చెప్తాను సార్, విజయసాయి రెడ్డి వల్ల మాకు మంచిగా జరుగుతుంది. విజయసాయి రెడ్డి ఇంకొక 4 నెలలు ఉంటే ఇంకొక 4 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి ఉత్తరాంధ్రలో మాకు. అందుకని అది తెలిసే తప్పించేసినట్టున్నారు మేబీ, అందుకే అది తెలిసే తప్పించారు. కానీ మీరు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారు కనుకే వైజాగ్లో మీకు కార్పొరేషన్ పోలా, లేకపోతే మీరు అసలు గెలిచేసినట్టే ఫీల్ అయ్యారు సార్. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది కన్నా జనాలు ఇప్పటికీ కూడా ఆ ఓటు ప్రజాస్వామ్యం దాని మీద అర్బన్లో ఉన్న వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు సార్. నిజంగా ఆ రోజు వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మినిమం 70 to 80% ఓట్ అక్కడ జరుగుంటే మేము మేయర్ అయ్యేవాళ్ళమే. అది జరగక చాలా మందికి ఏం చేస్తున్నారంటే ఓటు వాడికి వేయలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి వాళ్ళు చేతులు రావట్లేదు. ఇక్కడ వేస్తే ఎక్కడైనా ఏదైనా తెలిసి ఏదైనా ఇష్యూ వచ్చి మళ్ళీ మాకు సంక్షేమ కార్యక్రమాలు రావనో, లేకపోతే ఫర్దర్గా వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్తారనో, లేకపోతే ఏదైనా వాళ్ళ బిజినెస్ల మీదకి వెళ్తారనో భయపడి ఇంట్లో కూర్చున్నారు. జనరల్ ఎలక్షన్ అలాగే జరిగితే ఇంక పెట్టి బేడ పట్టుకుని పక్క రాష్ట్రాలకు పోవాలి. వాళ్ళే నష్టపోతారు, వ్యాపారస్తులు నష్టపోతారు సార్. మీకు ఇంకో విషయం చెప్పినా సార్, నెక్స్ట్ గవర్నమెంట్ టీడీపీ రాగానే సంబరాలు చేసుకునేది వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇప్పటి వరకు కరుడు గట్టిన వ్యాపారస్తులు, ఆస్తులు ఉన్న వాళ్ళే. అమ్మయ్య, మేము ఇక్కడ కనీసం వ్యాపారం చేసుకోవడానికి ఇప్పుడు బాగుంటుంది, మా ఆస్తులు మేము కాపాడుకోగలుగుతాం అని ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ఓట్లేసిన వాళ్ళందరూ కూడా టీడీపీ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోకపోతే అడగండి ఒకసారి. వాళ్ళే సంబరాలు చేసుకుంటారు బయటకు వచ్చి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సంబరం చేసుకోవడం, నాకులాంటి వాళ్ళకి సంబరం చేసుకోవడం పక్కన పెట్టండి, ఇళ్లల్లో కూర్చొని కూడా సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడున్న పొజిషన్, ఆంధ్రాలో ఉన్న పొజిషన్ అది. వ్యాపారం లేదు. మరో శ్రీలంక సార్, నేను కూడా అది జరుగుతుందేమో అనిపిస్తుంది, మాకు కళ్ళకి కనిపిస్తుంది. ఇంకొక 1 yearలో కనుక మనోడు ఏదైనా కొంచెం దాన్ని ఏమంటారంటే ముందు చూపు ఆలోచించి ఎలక్షన్కి వెళ్తే సరిపోద్ది. కానీ లేకపోతే ఈరోజు రాష్ట్రపతి భవన్ ఎలాగైతే ముట్టడించారో శ్రీలంక వాళ్ళు, ఏదో రోజు మా తాడేపల్లి కొంపను కూడా అలాగే ముట్టడిస్తారో మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంత పెద్ద ఆశలేం పెట్టుకోకండి. మీది ఆంధ్రప్రదేశ్ సమాజము అంత ఉన్నతంగా ఆలోచించదంటారా అని ఆలోచిస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఎవరి కులం వాళ్ళది, ఎవరి ప్రాంతం వాళ్ళది, ఎవరి ఓటు వాళ్ళది. సార్ మీరు అన్నది కరెక్టే. అక్కడ ఏంటంటే ఒక దేశంగా వచ్చేసారు. అది అసలు ఒక జాతి, కుల, మతం ఏది లేకుండా ఆ బాధ భరించలేక శ్రీలంక వాసులంతా ఏకమయ్యారు. అసలు వాళ్ళు ఎవరికి తెలియదు, వాళ్ళకు ఒక నాయకుడు లేడు. ఎస్, అవి మిలిటెంట్లు కాదు, ఇవి కాదు, వాళ్ళు బతుకు భారం అయిపోయింది. బతుకు భారం. ఈరోజు అదే పరిస్థితి వస్తుంది సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి వస్తుంది ఈరోజు. సార్ ఎవరు సార్ హ్యాపీగా ఉన్నారు? ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక టీడీపీ సంబంధించిన ఒక లీడర్గా కాకుండా ఒక కామన్ ఉమెన్గా కూడా నేను మాట్లాడితే, ఈరోజు ఒక మధ్య తరగతి కుటుంబం కనీసం వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా 3 పూట్ల ఏదో పంచభక్ష పరిమాణాలు అవసరం లేదు, వాళ్ళు మినిమం నీడ్ కూడా 3 పూట్ల భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. మధ్య తరగతి కుటుంబం ఎలా ఉంటుంది అంటే అటువంటి కూలి పనులకి వెళ్ళలేరు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోలేరు, వైట్ రేషన్ కార్డులు రావు వాళ్ళకి, అలాగని బయటికి వెళ్తే సరైన ఉపాధి ఉండట్లేదు. అంత దారుణమైన సిచ్యువేషన్లో మధ్య తరగతి వాడు ఉన్నాడు. పోనీ దిగువ స్థాయి ఉన్నవాడికి ఆ అమ్మఒడి, ఆ ఆసరా, ఈ ఆసరా అని చెప్పి ఏదో వేస్తున్నాడులే అనుకుంటే, వాడు ఎప్పుడు బతుకుతున్నాడో ఎప్పుడు చేస్తున్నాడో తెలియట్లేదో ఆ చెత్త మందులు తాగి. నెక్స్ట్ థింగ్, వాడుకున్న వచ్చేది 500 అయితే పోయేది 700, 800, 900. సో వాడు కూడా బతుకు భారం అయింది. నేను మొన్నటి వరకు అనుకున్నాను ఏ వర్గం బయటికి రాలేదు అని ఆలోచించుకున్నా. సడన్గా మొన్న పేపర్ చూసారుగా వీళ్ళు వచ్చారా బయటికి అనిపించింది. ఎవరు అనుకుంటున్నారు? చిన్నపిల్లలు.
అదే స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు కూడా వైకుంఠకు వచ్చి స్కూల్ పిల్లలు మా మామయ్య వద్దు, మా మామయ్య వద్దు, మేనమామ మా జగన్ మామయ్య వద్దు, మాకు అమ్మఒడి వద్దు, మా బడే మాకు ముద్దు అని మాట్లాడుతున్నారంటే అవును ఇంక ఏ వర్గం సార్ హ్యాపీగా ఉన్నారు? మేము నవ్వుతూ మాట్లాడుతున్నాం తప్ప నవ్వి అంటే ఆడవలేక నవ్వుతున్నాం అంతే ఒక సిచ్యువేషన్లో. అందుకని జనాలను ఏమి అనలేక 151 మందిని ఇచ్చాడు కదా జనాలు, వాళ్ళని ఏమి అనలేక వాళ్ళ పక్షాన పోరాటం చేస్తూ ఏదో అంటారు కదా ఆడవలేక